ఎన్నికల సమయంలో సీఎం ఇచ్చిన హామీ ప్రకారం నేతలకని కులానికి ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి హైదరాబాద్లో నేత కాని భవనాన్ని నిర్మించాలని కూడా మహార్ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గోళ్ల రాజమల్లు అన్నారు. మన్సూర్ కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రజావాణిలో కలెక్టర్కి మెమోరాండం సమర్పించారు. రాష్ట్ర అధ్యక్షులు దుర్గం రాజేష్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు మెమోరాండం సమర్పిస్తున్నామని వారు తెలిపారు. సీఎం వెంటనే మాకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, చట్టసభల్లో వారికి నామినేటెడ్ పదవులు కేటాయించాలని కోరారు. ముఖ్యమంత్రి గారు మరి ఎలక్షన్ల ముందు నేత కానిలకు ప్రత్యేకంగా మేము సంస్థ స్థానం కల్పిస్తాము, మరి కార్పొరేషన్ కూడా ప్రకటిస్తాము, భవనాన్ని కూడా నిర్మిస్తామని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు ఆ హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ప్రకారంగా మరి మాకు ఈ నెల రోజుల లోపు మరి ఈ హామీని ఖచ్చితంగా నెరవేర్చాలనే ఉద్దేశంతో ప్రతి కలెక్టరేట్ లో కూడా మరి ఈ రోజు మేము ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి రెస్పెక్ట్ గా ముఖ్యమంత్రి గారికి తెలియపరచడానికే ప్రతి కలెక్టరేట్ లో ఇలా మెమోరాండాలు ఇవ్వడం జరుగుతా ఉంది. మరి ముఖ్యంగా అంతేకాకుండా నామినేటెడ్ పదవుల్లో ఇప్పటి కూడా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మరి సమైక్య ఆంధ్రలో మా కనీసం మమ్మల్ని గుర్తించినటువంటి సందర్భం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా నేతకాని సమాజాన్ని గుర్తించలే. 20 లక్షల పైబడి ఉండి కూడా ఇలా మా సమాజానికి గుర్తింపు లేదు. అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఏదైతే సముచిత స్థానం కల్పిస్తా అన్నారో మరి వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. మా సమాజాన్ని ఇప్పటికైనా గుర్తించి మాకు కార్పొరేషన్ గాని మరి ఏదైతే భవనాన్ని గాని నిర్మించి ఇస్తా అని అన్నారో మరి మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా నేత కాని సమాజానికి కార్పొరేట్ ఖచ్చితంగా చేస్తామని ముఖ్యమంత్రి